ఇక్కడ ఉంది పవన్ కుమార్ అండ్ ఇక్కడ ఉంది రాజేష్. మేము ఆర్గనైజేషన్కి ఫౌండింగ్ కపుల్. సో ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి మేము సమాధానాలు చెప్పబోతున్నాం. ఊరువాడకు సంబంధించి క్వశ్చన్ అడిగారు ఎవరైనా కొంచెం మైక్ తీసుకొని అడగండి సార్, వినపడిద్ది క్లియర్గా. చిన్న విషయం సార్, ఇప్పుడు ఎన్టీఆర్ హలో ఇక్కడ సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఎన్టీఆర్ అసోసియేషన్ పేరుతో మీరు చేస్తున్నారంటారు. అసలైన అసోసియేషన్స్ అధ్యక్షులు కావచ్చు, అంటే స్టేట్ అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా మొత్తం మన ఇండియా అధ్యక్షులతో వాళ్ళతో మాట్లాడితే మాకు ఎటువంటి సంబంధం లేదు అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మీరు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్టీఆర్ని పైకి తీసుకెళ్ళడానికా, లేకపోతే ఆయన పేరుతో మీరు ఏదైనా చేయడానికా అనేది చాలా మంది ప్రజల్లో వస్తున్న ఒక అనుమానం. దాన్ని మీరు క్లియర్ చేస్తే బాగుంటుంది సార్. ముందుగా ఇంత కార్యక్రమం అవుట్లైన్ ఇదంతా చెప్పిన తర్వాత ఆబ్వియస్లీ తప్పకుండా అది రామారావు గారిని జనాల్లో ఇంకా బాగా బ్రహ్మాండంగా ఆయన అభిమానులు ఎంత గొప్ప వాళ్ళ అని తెలిసేలా చేయడం కోసమే సార్. ఇందులో మేం కనపడాలనుకుంటే సార్ ప్రేమకైనా పక్కైనా మొహం కావాలి సార్. అందుకే మా మొహం ముందుంది. సో పూలు పడ్డా మా మీద పడుతుంటే గత 7 రోజుల నుంచి రాళ్ళు చెప్పులే పడుతున్నాయి అంటే చెప్తున్నాను సార్. ఆయన పేరు వాడుకొని మేమేదో అయిపోవడం అసలు మా ఉద్దేశం కాదు. అండ్ మీరు ఒకటి నమ్మరు సార్, వ్యవస్థ పెట్టిన తర్వాత ఒక 4 సంవత్సరాల పాటు అసలు ఇది ఎవరు నడిపిస్తున్నారు, ఇది ఎవరు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, మా ఫోటోలు మా ఫేసులు కూడా మేము బయట చూపించుకోలేదు సార్. అది అందులో ఎటువంటి డౌట్ లేదు. రెండోది మీరు అన్నట్టు సో కాల్డ్ రిజిస్టర్డ్ సేవా సమితిలు ఉన్నాయి, మీది ఎన్టీఆర్కి మాకు అటువంటి అనుబంధం లేదని అంటున్నారు కాబట్టి సార్ అభిమానానికి ఎక్కడ గుర్తింపు కార్డు ఉండదు. ఇదేం పార్టీ కాదు సార్, దీనికి మెంబర్షిప్ కార్డు ఉండడానికి. ఇది అభిమానం. గ్రామ స్థాయి దగ్గర నుండి గ్రామాల దగ్గర నుండి పట్టణాల వరకు ప్రపంచం అంతా ఉన్నారు సార్ ఆయన అభిమానులు. వీళ్ళందరికీ కార్డులు కావాలంటే నాకు తెలిసి ఆ సర్వరే సరిపోదు. సో మీరు అంటున్నట్టు ఆ సోకాల్డ్ అసోసియేషన్లకి మాకు సంబంధం లేదంటే మాది రిజిస్టర్డ్ ఎన్జిఓ, అందులో ఎటువంటి డౌట్ లేదు. మేము గవర్నమెంట్ అన్ని బై లా ప్రకారం మేము ఏదైనా చేస్తున్నాం, అగెన్స్ట్ లా మేము ఏది చెయ్యం. 100 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి మీరు చేస్తున్నారని చెప్పి ఈ 100 కోట్లని ఏ విధంగా మీరు తీసుకెళ్తుంటారు సార్, సమకూరుస్తున్నారు? అంటే ఎన్టీఆర్ పేరుతో సమకూరుస్తున్నారా, లేకపోతే మీ దగ్గర ఏమి డబ్బు లేదు మేము చాలా చిన్నవాళ్ళం అంటున్నారు, 100 కోట్లు మరి ఎక్కడి నుంచి తెప్పిస్తారు సార్? ఇందాకే నేను మాట అన్నాను, మాది రిజిస్టర్డ్ ఎన్జిఓ. ఒక ఎన్జిఓకి సిస్టంలో ఎన్నిటికి యాక్సెస్ ఉంటుంది, అలాగే ఎన్నిటిని చేయగలదో ఇక్కడ సగం మందికి తెలుస్తారు బయట. అంటే అది వాళ్ళ సబ్జెక్ట్ కాదు, అది తప్పేం కాదు. మేము కూడా చాలా తెలుసుకున్న తర్వాతే దీంట్లోకి దిగడం జరిగింది. 100 కోట్లని మా కారు డిక్కీలో ఉన్నాయనో, లేకపోతే మా ఇంట్లో ఉన్నాయనో, మా సభ్యుల దగ్గర ఉన్నాయనో మేము ఎక్కడా చెప్పలేదు సార్. 100 కోట్ల రూపాయల సేవా యజ్ఞం, దాన్ని ఎగ్జాక్ట్లీ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తే 100 crore రూపీస్ సోషల్ ఇంపాక్ట్ ఇనిషియేటివ్. అంటే మీ జోబులో నుంచి ₹1 తీసి ఖర్చు పెట్టారంటే ఆబ్వియస్లీ ఇంకొకళ్ళు వచ్చి ₹9 ఖర్చు పెట్టి చేసేటట్టు మీరు చేశారు. అక్కడ ₹10 సేవ చేయించినట్టు మీరు. అక్కడ ₹10 మా జోబులోంచి పెట్టాల్సిన అవసరం లేదు. మేము సామాన్యం అంటున్నాం సార్, మా దగ్గర 100 కోట్లు ఎలా వస్తాయి? అన్ని పుకార్ని మేమేమి ఇలా రుద్దలేదు సార్. మేము స్ట్రిక్ట్లీ మా బోర్డు మీదే ఉన్నాం. అండ్ ఒక రోజు ఒక వేదిక వస్తుంది, ఆ వేదిక మీద వివరిస్తాం. ఈ 100 కోట్ల గురించి కూడా చెప్తాం. సో ఈ 100 కోట్లకు ఒక ముఖ్య ఉద్దేశం, మా టెక్నికల్ టీం, మా లీగల్ టీం గత 6 నెలలుగా 7 నెలలుగా కష్టపడుతుంది ఒకటే, సిఎస్ఆర్ ఫండ్స్, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్. సో దీని గురించి అందరికీ పూర్తి అవగాహన ఉండదు.